వచ్చిండు, అయ్యో మంత్రి వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండు అదేది ఉండే. కానీ ఇప్పుడు ఏ చిన్న గ్రామం కానీ చిన్న విలేజ్ లో కానీ ఏ మారుమూల ప్రాంతంలో కానీ అందరూ తెలివికల్లో అయిపోయింది. చిన్న విషయం ఎవరు చేస్తుండ్రు ఎవరు చేస్తలేరు, ఏ గవర్నమెంట్ మంచిగా చేసింది అనేది కూడా అన్ని జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మాట ముచ్చడం ముందు మస్తు అప్పు చేసిపోయిండు, అవి మిత్తిగట్టుడు రాష్ట్రం ఎలా తీసుడు ఏదో జర కష్టం మీద కింద మీద పడి సంసారం ఎలా చెప్తున్నా అంటున్నాడు. వాళ్ళు అప్పు చేసిన మాట అది మనం తెలుస్తుంది కదా, మనకు ఫోన్లల్లా పేపర్లా టీవీలలో చెప్తుంది కదా ఇన్ని కోట్ల అప్పు అయిందని. జైలు పడ్డా పడకుండా ఆయన చెప్పేటైతే పర్వాలేదు, నిజమే పర్వాలేదు. ఇప్పటికైనా ఈ 2 పింఛన్లు మాత్రం కంపల్సరీ చేయాలి. చేస్తే మాత్రం మళ్ళీ 100% రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ అవుతారంట. ఇక అది మన ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర ఉంటుంది. అయ్యో ఇటు కొంతమంది అటు కొంతమంది, 1-2-3 ఎక్కువైనా కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ మళ్ళీ వాళ్ళ దాంట్లో ఉంటారు, మళ్ళీ ఆ పార్టీని ఆ గవర్నమెంట్లే మళ్ళీ ఎవరో ఒకరు ఉంటారు. ఉంటే మన పున్నం ప్రభాకర్ కూడా ఉండొచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. పెద్ద ప్లాన్ చేసినావు. అది పెద్ద ప్లాన్ అంటే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే సీనియర్టీ. తెలంగాణ రాష్ట్రం అప్పుడు మన సోనియా గాంధీ దగ్గరికి పోయి పోరాటం చేసిండు ఆయన పోరాటం చేసిట్లే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చెప్పుకోదలసిన ముచ్చట అది మెయిన్. బీసీ నాయకుడు మళ్ళా రెండోది పోరాటం చేసిండు ఆయన, ఢిల్లీకి పోయి పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. బీఆర్ఎస్ మన దీక్ష దివస్ అని మేమే ధర్నాలు చేసినాం, మేమే దీక్షలు చేస్తాం మాటలు మొత్తం చెప్పుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలంటారు మరి? కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నుండి కూడా పొన్నబాబు కొట్లాడి కాంగ్రెస్ నుండి కొట్లాడిండు. ఆ కాలం నాడు కూడా తెలంగాణ రాష్ట్రం గురించి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి కూడా పోయిండే.